సో మనం ఇది సెర్చ్ చేసిన తర్వాత యూ కెన్ గో అండ్ సెర్చ్ ఫర్ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్. ఇక్కడ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయండి. సో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని చెప్పి అలాగే బిజినెస్ సొల్యూషన్స్ రిసోర్సెస్ అలాగే ఆప్షన్ చూపిస్తుంది. సో మీ ఇక్కడ క్లియర్గా మీరు ప్రివ్యూ చూస్తున్నారు కదా. సో వీ కెన్ మేనేజ్ ఎనీ బిజినెస్ ఆన్లైన్. అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, లేదా ఒక రెస్టారెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక డెంటల్ హాస్పిటల్ లేదా డెంటల్ క్లినిక్, అది ఏ బిజినెస్ అయినా కూడా. సో మనం ఏంటంటే వీ కెన్ ర్యాంక్ అంటే వీ కెన్ ఎస్టాబ్లిష్ ఆన్ గూగుల్. అంటే గూగుల్లో మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు అండి. ఓకే. సో if you scroll it down and you're able to see what kind of things you can do it. అంటే so let's go and search in Google for it. Okay, for example ఇప్పుడు మనం సో బెస్ట్ రెస్టారెంట్స్, సో నేను ఇక్కడ బెస్ట్ రెస్టారెంట్స్ సో నియర్ మీ అని నేను సెర్చ్ చేశానండి. విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు సీ. సో ఇండియన్ ఫేవరెట్ న్యూ గులాబ్ రెస్టారెంట్, దాల్చిన్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని చెప్పి చూపిస్తుంది. సో లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేజ్ మనం క్లిక్ చేద్దాం. సో ఈ పేజ్లో మనం క్లిక్ చేస్తే వీ కెన్ సీ ద ఫొటోస్. మనం ఫొటోస్ చూడొచ్చు. అండ్ వీ ఆల్సో కెన్ సీ ద మెన్యూ కూడా మనం చూడొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ సోర్సింగ్ ఇట్ ఫర్. అండ్ ఆల్సో వీ కెన్ సీ ద రివ్యూస్. అంటే 90% ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద రివ్యూస్. అండ్ ఈ రివ్యూస్లో మనకు వెళ్ళి ఇక్కడ మోస్ట్ రిలవెంట్, న్యూయెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అని కూడా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఈ రివ్యూస్ అన్ని కూడా చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి ఏదైనా బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసేటప్పుడు. సో మీరు మీ యొక్క బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసేటప్పుడు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక ప్రింటర్ కావాలి, నాకు ప్రింటర్స్ కావాలండి. నేను ఐఎమ్ గోనా సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ సో లైక్ ఫ్లెక్స్ ప్రింటర్స్. నేను ఇక్కడ ఫ్లెక్స్ ప్రింటర్స్ అని చెప్పి ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా. ఫ్లెక్స్ ప్రింటర్స్. సో ఫ్లెక్స్ ప్రింటర్స్ ఇన్ విజయవాడ. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఇన్ విజయవాడ నేను సెర్చ్ చేస్తున్నానండి. సో నాకు ఒక ప్రింటర్ షాప్ అనేది కావాలి. సో నేను ఇక్కడ వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ వీళ్ళు కనబడుతున్నారు. అంటే ఇక్కడ అశోక ప్రింటర్స్ అని, వాసవి అని, ఐకాన్ ఫ్లెక్స్ ప్రింట్ అని, వీళ్ళన్నీ కూడా షాప్స్ అండి. అండ్ ఆల్సో నేను ఏదైనా ఒక ఏరియాలో సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో ఫ్లెక్స్ ప్రింటర్స్ ఇన్ తాడేపల్లి కూడా నేను సెర్చ్ చేశాను. చూసారు వీళ్ళందరూ కనబడుతున్నారు. సో ఎవరికైనా ఒక పర్సన్కి నీడ్ ఉందనుకో ఫస్ట్ ఏం చేస్తాడు, అతను వెళ్ళి గూగుల్ లిస్టింగ్ అనేది చేస్తాడంటే. సో గూగుల్ లిస్టింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే సో వాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్, వీ కెన్ గెట్ లీడ్స్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఇక్కడ నుంచి కూడా మన లీడ్స్ అనేది సో మనం తెచ్చుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ నుంచి కూడా పీపుల్ ఏం చేస్తారు, దే మే కాల్ యువర్ బిజినెస్. అంటే మీ బిజినెస్ నెంబర్ చూసి కాల్ అయినా చేయొచ్చు. ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా, ఈ బిజినెస్ నెంబర్ నుంచి కాల్ అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా డైరెక్షన్స్ తీసుకొని మీ యొక్క షాప్కి రావచ్చు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వీ ఆల్సో గెట్ కస్టమర్స్ ఫ్రమ్ గూగుల్ మ్యాప్స్ ఆల్సో. సో మన గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా మనకి ఏంటంటే కస్టమర్స్ వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేశానండి. ఏమని సెర్చ్ చేశాను, నాకు క్యాటరర్స్ నియర్ మీ, నా క్యాటరింగ్. సో క్యాటరింగ్ సర్వీసెస్, నేను క్యాటరింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ నేను సెర్చ్ చేశాను. అంటే నాకు క్యాటరింగ్ సర్వీసెస్ చేసేవాళ్ళు కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వీళ్ళందరూ కూడా మనకు కనబడుతున్నారండి గూగుల్ సెర్చ్ ఇంజన్లో. సో వీళ్ళు ఏం చేశారంటే గూగుల్ లిస్టింగ్ చేసుకొని ఆ యొక్క బిజినెస్ పేజెస్కి ఏం చేశారు, ఎస్ఈఓ అనేది చేశారు. అండ్ ఎస్ఈఓ చేయడం వల్ల సో ఈ యొక్క పేజెస్ అనేవి మనకి ఇక్కడ ఈ యొక్క బిజినెస్ పేజెస్ అనేవి మనకి కనబడుతున్నాయండి. సో దీస్ కమ్స్ అండర్ లోకల్ ఎస్ఈఓ. బేసిక్గా వీటిని మనం ఏమంటాం అంటే లోకల్ ఎస్ఈఓ అని అంటాం. ఈ లోకల్ ఎస్ఈఓ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సో వీ కెన్ ర్యాంక్ ఏ బిజినెస్. అంటే ఒక బిజినెస్ని మనం ఇలా చూపించడం వల్ల దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ లీడ్స్ అండి. మీరు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సార్ ఐఎమ్ గోనా సెర్చ్. మీరు గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేస్తే సో యూ కెన్ సీ శ్రీ మీడియా ఈస్ గోయింగ్ టు ర్యాంక్ అప్. శ్రీ మీడియా ఏంటంటే ఇక్కడ ర్యాంక్ అవుతుందండి. ఓకే చూసారు ఇక్కడ. సో శ్రీ మీడియా ఈజ్ ర్యాంకింగ్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో, అంటే అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా కనబడతాయి మనకి. ఓకేనా. సో ఈవెన్ అవర్ వెబ్సైట్ ఈజ్ ఆల్సో ర్యాంకింగ్. అంటే మన దగ్గర ఫస్ట్ ఆర్ సెకండ్లో మనకు కనబడుతుందండి. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే వీ ఆల్సో గెట్ లీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, ద ఫస్ట్ స్టెప్ వీ మే గో అండ్ సెర్చ్ ఇన్ గూగుల్. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే యూ కెన్ సీ శ్రీ మీడియా. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు అబౌట్ ఆఫ్ ఫొటోస్, మన ఫొటోస్ కానీ, ట్రైనింగ్ సిస్టమ్స్ కానీ, లేదంటే ఎలా ఆఫ్లైన్ ట్రైనింగ్ ఎలా కండక్ట్ అవుతుంది, సో ఏంటి ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేడీస్ స్పెషల్ బ్యాచెస్ అని, సో ఇలా మనం ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇదే బిజినెస్ ఉందండి. దిస్ బిజినెస్ ఇస్ వీఆర్ రిజిస్టర్డ్ ఆన్ గూగుల్ మై బిజినెస్. అంటే గూగుల్ మై బిజినెస్లో సో ఏరియా కానీ, ప్లేస్ కానీ ప్రతిదీ కూడా ఏంటంటే మనం లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఏంటంటే వీ కెన్ గెయిన్ ద ట్రస్ట్.
సో మనం ట్రస్ట్ అనేది గెయిన్ చేయొచ్చండి. ట్రస్ట్ అనేది గెయిన్ చేయడం వల్ల సో వాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ వీల్ గెట్ అంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో పీపుల్ కెన్ టేక్ యాక్షన్స్, పీపుల్ కెన్ టేక్ డెసిషన్స్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దిస్. అంటే సో పీపుల్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ యాక్షన్స్ తీసుకోవడానికి కానీ సో మనకేంటంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వి గోయింగ్ టు ర్యాంక్. ఓకే, సో మన జాబ్ ఏంది, వి నీడ్ టు క్రియేట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి గోయింగ్ టు గెట్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గూగుల్ మై బిజినెస్. అంటే ఈ గూగుల్ మై బిజినెస్ వల్ల సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే విల్ కాల్ దిస్ వన్ యాజ్ జిఎంబి. సో పీపుల్ మే కాల్ ఆఫ్టర్ విజిటింగ్ యువర్ ప్రొఫైల్. సో పీపుల్ మే విజిట్ యువర్ వెబ్సైట్. సో పీపుల్ మీ యొక్క వెబ్సైట్ విజిట్ చేస్తాడు, లేదంటే మీ ఫొటోస్ అవి వాచ్ చేస్తాడు. అండ్ ఆల్సో పీపుల్ కెన్ సీ ద రివ్యూస్ టు గెయిన్ ద ట్రస్ట్. సో వెదర్ వీ కెన్ టేక్ అప్ దిస్ బిజినెస్ ఆర్ నాట్. అంటే సో పీపుల్ మే కాల్ యూ, పీపుల్ విల్ లుక్ ఎట్ యువర్ వెబ్సైట్, ఫొటోస్, రివ్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని కూడా పీపుల్కి మనం అంటే ర్యాంక్ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం కదా. ఇప్పుడు నాకు ఒక ఫ్లెక్స్ ప్రింటర్ రిలేటెడ్ షాప్ కావాలండి. అంటే ఫ్లెక్స్ ప్రింట్స్ ఉంటాయి కదా, నాకు ఫ్లెక్స్ ప్రింటర్స్ కావాలి. నేను ఏం చేశాను, నేను గూగుల్లోకి వెళ్ళి సో ఫ్లెక్స్ ప్రింటర్స్ ఇన్ విజయవాడ అంటే నాకు ఇక్కడ టాప్ 3 అని కనపడ్డాయి. ఈ టాప్ 3 ఏవైతే కనపడ్డాయో నేను ఒక బిజినెస్ చూసిన తర్వాత ఐ మే కాల్ దెమ్, ఐ మే విజిట్ ఏ వెబ్సైట్, ఐ మే గో టు ద ఫొటోస్, ఐ మే సీ ద రివ్యూస్. అంటే సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఆర్గానిక్గా సో వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ వీ కెన్ జనరేట్ లీడ్స్. మనం ఒక రూపాయి కూడా పే చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ జనరేట్ ద లీడ్స్. అండ్ మనం లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ లీడ్స్ ఎలా ఉంటాయంటే పీపుల్ మే కాల్. అంటే మీరు గమనించారు లేదు, 2024లో ఆల్మోస్ట్ 200% సెర్చెస్ ఇంక్రీజ్ అయ్యాయండి. అంటే ఒకప్పుడు 100 మంది సెర్చ్ చేస్తే ఇప్పుడు డబుల్ అయ్యారండి, ఇంకొక 100 మంది సెర్చ్ చేస్తున్నారు గూగుల్. అంటే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ఎనీ బిజినెస్ ఆన్లైన్. అంటే ఆల్మోస్ట్ సో 80% ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఆఫ్టర్ సర్చింగ్ ఆన్ ఆన్లైన్. అంటే ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత పీపుల్ ఆర్ టేకింగ్ డెసిషన్స్ టు బై ఏ ప్రోడక్ట్ అండ్ ఆ ప్రోడక్ట్ని కొనడానికి సో ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీ యొక్క బిజినెస్ని అంటే మీ బిజినెస్ అవ్వచ్చు లేదా అదర్ బిజినెస్ అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు మీరు. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు సో ర్యాంక్ ఏ బిజినెస్ ఆన్ గూగుల్. అంటే యూ నీడ్ టు లిస్ట్ డౌన్ ఏ బిజినెస్ ఆన్ గూగుల్. సో ఐ విల్ షో యూ హౌ టు లిస్ట్ ఏ బిజినెస్ ఆన్ గూగుల్ అండి. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, గో అండ్ సర్చ్ ఇన్ గూగుల్ ఫర్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. సో మీకు ఇక్కడ గూగుల్ మై బిజినెస్ అని ఉంటుందండి, లేదా ఇంకొక వే కూడా ఉంటుంది మనకి. యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ గూగుల్ మై బిజినెస్, క్లిక్ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అండ్ సైన్ ఇన్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి. సో మీ ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ చేయండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తాయి అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ బిజినెస్ అనే ఆప్షన్ వస్తుంది. అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ సింగిల్ బిజినెస్. మీ సింగిల్ బిజినెస్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ వీ నీడ్ టు ఎంటర్ ద బిజినెస్ నేమ్. ఇక్కడ బిజినెస్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో నేను ఇప్పుడు ఎంటర్ చేస్తే తర్వాత నేను రిమూవ్ చేసేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెన్షనింగ్ ఎస్ శ్రీ ఫ్లెక్స్ ప్రింటర్స్ అని వచ్చింది. సో ఐమ్ గోయింగ్ టు టేక్ ద కేటగిరీ. ఇప్పుడు నేను కేటగిరీ తీసుకోవాలి అండ్ లెట్ మీ సెర్చ్ ఫర్ ఫ్లెక్స్ ఆప్షన్ ఏదైనా ఉందని చూద్దాం, లేదంటే ఐమ్ గోన్ సెర్చ్ ఫర్ ప్రింటర్ షాప్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఐమ్ గోయింగ్ టు కీప్ ఇట్ యాజ్ ప్రింటింగ్ షాప్ and I'll click next. And do you want to add a location customer can visit like a store or office? You can give as and people can visit చేస్తారు కదా ఈ ప్లేస్ ని, and give next. And next మీరు చేయాల్సింది ఏంటంటే you need to enter your business address. సో మీ యొక్క బిజినెస్ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఐమ్ యాడింగ్ మై బిజినెస్ అడ్రస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఇక్కడ మనం ఏం చేయాలి, మన యొక్క బిజినెస్ అడ్రస్ మనం ఎంటర్ చేయాలి. సో నేను ఇలా ఊరికే ఎంటర్ చేస్తున్నా. ఓకే, సో హియర్ యాడ్ అడ్రస్. సో ఇక్కడ అడ్రస్ యాడ్ చేయాలమ్మా. హియర్ గ్రాండ్ మోడర్న్ సూపర్ మార్కెట్ అండ్ సిటీ వీ నీడ్ టు ఎంటర్ ద సిటీ. మనం సిటీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ వీ నీడ్ టు ఎంటర్ ద పిన్ కోడ్. ఓకే, వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ యూ నీడ్ టు ఎంటర్ ద స్టేట్. సో మనం స్టేట్ ఎంటర్ చేసాక యూ నీడ్ టు క్లిక్ నెక్స్ట్ అండి. మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఫ్లెక్స్ ప్రింటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ శ్రీ డిజిటల్ ప్రింటర్స్ అని కనబడుతుంది. ఇట్ డజంట్ మ్యాచ్ అని పెట్టి యూ కెన్ క్లిక్ నెక్స్ట్. అంటే వేరే వాళ్ళ బిజినెస్కి ఏదైనా నియర్ బై చూపిస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏరియాస్ అని ఉంటుంది, ఏరియాస్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. అంటే మీరు ఏవేవి ఏరియాస్ సర్వీస్ ఇస్తున్నారు. నేను భవానీపురం అని ఇచ్చాను అండ్ గవర్నర్పేట అని ఇస్తాను చూడండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, యూ కెన్ యాడ్ మల్టిపుల్ లొకేషన్స్. సో మీకు ఇక్కడ నియర్ బై అండ్ ఆల్సో వీ నీడ్ టు మెన్షన్ యువర్ ఫోన్ నెంబర్. సో మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. మీకు వెబ్సైట్ ఉందనుకోండి, మీ వెబ్సైట్ అనేది యాడ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ వన్స్ ఇట్ ఈస్ అండ్ వెబ్సైట్ ఆప్షన్లో ఉంది కాబట్టి యూ కెన్ క్లిక్ నెక్స్ట్. అండ్ దెన్ వీ నీడ్ టు యాడ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ అండ్ ఆల్. ఇక్కడ మీ బిజినెస్ డీటెయిల్స్ కానీ మీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ
ఇవన్నీ కూడా మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారా, సెలెక్ట్ ఏ వే టు గెట్ వెరిఫైడ్. సెలెక్ట్ ఏ వే టు గెట్ వెరిఫైడ్ అంటే యూ గోనా గెట్ ఎ ఫోన్ కోడ్. అంటే మీకు ఫోన్ కోడ్ వస్తుంది, లేదా మీరు బిజినెస్ వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో బిజినెస్ వీడియో అంటే లైక్ యూ నీడ్ టు షూట్ ఏ వీడియో అబౌట్ యువర్ బిజినెస్. అంటే కంప్లీట్గా సో మీరు ఏం చేయాలంటే మీ వీడియో షూట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే బయట ఫొటోస్ కానీ, ఇంటీరియర్ ఫొటోస్ కానీ, లేదా మీ మిషనరీ ఫొటోస్ కానీ కంప్లీట్గా మీ యొక్క బిజినెస్ వీడియో అనేది తీసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఫోన్ కోడ్ అన్నా చేయాల్సి ఉంటుంది. కాకపోతే సో బట్ 90% గూగుల్ మనకి ఇక్కడ వెరిఫై అయితే అవ్వదు. ఫోన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కూడా వెరిఫై అవ్వదు. ఖచ్చితంగా బిజినెస్ వీడియో అయితే ఖచ్చితంగా అడుగుతుంది. సో బిజినెస్ వీడియో డెఫినెట్గా అడిగిందంటే మాత్రం ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో వన్స్ ఇట్ ఈస్ డన్ యూ కెన్ క్లిక్ నెక్స్ట్ అండ్ యూ కెన్ గివ్ ద టెక్స్ట్ మెసేజ్ ఆల్సో. ఇక్కడ ఐ విల్ షో యూ వెయిట్. మనకేంటంటే ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. సో వన్స్ మనకు టెక్స్ట్ మెసేజ్ వచ్చిన తర్వాత వీ నీడ్ టు అప్లోడ్. సో వీ నీడ్ టు గెట్ వెరిఫైడ్ అండ్ ఇది వెరిఫై చేయొచ్చు 937287. యూ కెన్ క్లిక్ వెరిఫై. సో వెరిఫై మీద క్లిక్ చేస్తే అండ్ ఐఎమ్ వెరిఫైడ్ విత్ మై గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. ఇక్కడ మీరు చూసారా, సో ఐమ్ జస్ట్ యాడింగ్ 3D printing, binding services, book, brochure printing, whatever it is. And I can click next. I can select the categories or services. ఇది యాడ్ చేసిన తర్వాత ఐ నీడ్ టు యాడ్ మై స్టోర్ అవర్స్. అంటే నేను ఏ టైం నుంచి ఏ టైంకి ఓపెన్లో ఉంటాను, సో ఏ టైం నుంచి ఏ టైం వరకు నేను క్లోజ్లో ఉంటాను, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఇవ్వాల్సి ఉంటుందండి. యూ కెన్ గివ్ ఓపెన్ సెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి ఓపెనింగ్ మై షాప్ ఎట్ 9 AM. ఐ విల్ బి క్లోజింగ్ బై 10 PM అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది 10. మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసేసుకోండి, ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో 9 AM, 10 PM, so 9 AM. So go and search for 9, you will get it. Okay, మనకి ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది. In case if it is not coming, you can select చేసుకోండి. ఇప్పుడు ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయమ్మా. ఇది మనం జస్ట్ డమ్మీ కాబట్టి ఇది మనం ఊరికే అలా ఇవ్వచ్చు, ఏం కాదు. మనకు కావాల్సిన అవర్స్ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని అండ్ యూ కెన్ క్లిక్ నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ యాడ్ యువర్ బిజినెస్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీరు బిజినెస్ డిస్క్రిప్షన్ దగ్గర ఏం యాడ్ చేస్తారంటే యూజ్ జెమినీ అండి. ఇక్కడ జెమినీ వాడచ్చు. సో లెట్ మీ షో ఎన్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ రన్నింగ్, సో ఐఎమ్ లిస్టింగ్ మై బిజినెస్. లేదంటే ఇలా పెడదాం, మై కంపెనీ ఈజ్ Shree-Flex Printing. So Shree-Flex Printing. So listing on Google My Business. So looking for business description. So please write in 750 words. మనకి ఇక్కడ 750 words ఉంటుంది, చూద్దాం. ఓకే, ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్ 750 words. ఆల్సో మెన్షన్, ఈ కీవర్డ్స్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందామా. ఆల్సో మెన్షన్ ద కీవర్డ్స్ లైక్ సో ఫ్లెక్స్ ప్రింటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. సో ఫ్లెక్స్ ప్రింటింగ్ నియర్ మీ. ఓకే, సో నాకు ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ కూడా మెన్షన్ చేయమని చెప్తున్నా. ఐ క్లిక్ సబ్మిట్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద కంటెంట్. చూసారా, సో వెల్కమ్ టు Shree-Flex అని చెప్పి ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఓకే, మా సస్పెండ్ కూడా అయిపోయింది అప్పుడే. ఓకే, ఓకే, సో రైట్. సో వన్స్ ఇట్ ఈస్ డన్, సో వీ కెన్ కలెక్ట్ ద కంటెంట్. మనం ఏం చేయొచ్చు, వీ కెన్ టేక్ దిస్ కంటెంట్. I'm just copying this content. I'm going to add here and you can click next. And here we can add the photos and manako store photos and add cheyochu. And then you can skip cheseyachandi. And your edits will be once you are verified, you can click continue. So chusara, so na business anedi suspend అయిపోయింది. So your business has been suspended because this profile does not follow the guidelines అని చూపిస్తుంది. సో మళ్ళీ ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకొని వీ నీడ్ టు గెట్ వెరిఫైడ్ బై గూగుల్ వెరిఫై అవ్వాలి.
సో నేను మీకు చెప్పాను కదా, గూగుల్ లిస్టింగ్ అయితే కొంచెం ఈజీ కాదు. సో వన్స్ సస్పెండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే వీ కెన్ క్లిక్ ఆన్ లెర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే సో యూ కెన్ అపీల్ ఇట్, మీరు అపీల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా? సో యూ నీడ్ ద డాక్యుమెంట్స్. ఇక్కడ మనకి బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి, బిజినెస్ లైసెన్స్ కావాలి. సో ఎనీథింగ్ ఇది ఏమన్నా ఉంటే యూ కెన్ అపీల్ అంటే ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే. ఎందుకంటే సో గూగుల్ ఏం చేస్తుందంటే ఒక్కసారి లిస్ట్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. సో మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత విల్ బి గెట్ వెరిఫైడ్ అంటే వెరిఫైడ్ అయితే అవుతాము, లేదంటే వెరిఫై అవ్వము. సో వాట్ యూ నీడ్ టు నౌ, సో యూ జస్ట్ గో అండ్ అంటే మీకు జస్ట్ ఎలా క్రియేట్ చేయాలో మాత్రం చూపించాను. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దట్ ప్రొఫైల్. ఇప్పుడు నాకు ఆ ప్రొఫైల్ అవసరం లేదండి. So I'll click sign in and I'll remove that profile. Okay, so let me click and I'll click on actions and I'll remove the business. Okay, so just click remove and this business will be removed. Ee business అనేది remove అయిపోతుంది. So I'll show you how to manage అంటే బేసిక్గా మనకి ఒక బిజినెస్ అకౌంట్లో మనం ఏమేమి డీటెయిల్స్ చూడాలి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఈ బిజినెస్ అనేది రిమూవ్ అవుతుంది కదా. సో వన్స్ యూర్ బిజినెస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అంటే మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అయిన తర్వాత సో మీ యొక్క బిజినెస్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలన్నా సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. యూ కెన్ క్లిక్ ఆన్ ఎడిట్ ప్రొఫైల్. సో మీరు ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేశారనుకోండి, యూఆర్ ఏబుల్ టు వెరిఫై ఆల్ దీస్ డీటెయిల్స్. లైక్ యూ కెన్ చేంజ్ యువర్ బిజినెస్ నేమ్, బిజినెస్ కేటగిరీ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఓపెనింగ్ డేట్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ అండ్ ద అడ్రస్ యువర్ లిస్టింగ్ అవుట్. ఇక్కడ మనకి అడ్రస్ చూపిస్తుంది కదా, ఈ అడ్రస్ కానీ లేదంటే మనకి ఇక్కడ సర్వీస్ ఏరియాస్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే మనం సర్వీస్ ఏరియాస్ ఉంది కదా, యూ కెన్ యాడ్ సర్వీస్ ఏరియాస్. మీ సర్వీస్ ఏరియాస్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఐమ్ యాడింగ్ ద సర్వీస్ ఏరియాస్. ఓకే, సో యూ కెన్ యాడ్ ఎంటైర్ విజయవాడ వాట్ ఎవర్. ఓకే, సో వన్స్ యూ యాడ్ దిస్, ఇక్కడ మనకి అపాయింట్మెంట్ రిక్వైర్డ్ అనో, పార్కింగ్ రిలేటెడ్ ఎమ్యూనిటీస్ అని ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇవ్వచ్చండి. అంటే ఇది ఇన్ఫర్మేషన్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, సో వన్స్ యూ డన్ విత్ దిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద రివ్యూస్ అంటే మీ యొక్క బిజినెస్ రివ్యూస్ అన్ని కూడా చదవచ్చు. సో మీరు ఇక్కడ నుంచి కూడా రిప్లై ఇవ్వచ్చు అండి. యూ కెన్ రిప్లై ద పీపుల్, యూ కెన్ క్లిక్ ఆన్ రిప్లై అండ్ యూ కెన్ గివ్ ద రిప్లై. మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే మెసేజెస్, ఇఫ్ ఎనీ కస్టమర్స్ సెండ్ మెసేజెస్ అండ్ దీస్ మెసేజెస్ విల్ బి అవైలబుల్. ఈ మెసేజెస్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎవరెవరు మనకు మెసేజ్ చేశారు ఏంటి ఎలా అనేది కూడా. సంబడి రిక్వెస్టెడ్ సమ్ డీటెయిల్స్, ఇక్కడ మీరు చూడొచ్చండి. దిస్ ఇస్ ద డీటెయిల్స్ అండ్ హౌ పీపుల్ ఆర్ మెన్షనింగ్, హౌ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెసేజెస్ కూడా పంపి డీటెయిల్స్ అడుగుతుంటారు. సో దెన్ గో బ్యాక్ అండ్ ఫొటోస్, ఇక్కడ మనం ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. యూ కెన్ యాడ్ మల్టిపుల్ ఫొటోస్ అబౌట్ యువర్ బిజినెస్. సో మీ బిజినెస్ సంబంధించిన ఫొటోస్ కానీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ యాడ్ ఫొటోస్ సెక్షన్లోకి వెళ్తే మనం సెలెక్ట్ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ ఎనీ కంటెంట్ అంటే మీరు ఏదైనా కంటెంట్ ఏదైనా అప్లోడ్ చేయాలన్నా కూడా యూ కెన్ అప్లోడ్ అండి, అది అప్లోడ్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఓకే, సీ, సో దిస్ ఇన్ఫర్మేషన్ is అప్లోడెడ్ హియర్. అండ్ ఇంకా మీరు ఫొటోస్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా యూ కెన్ యాడ్ ఫొటోస్ అండి. సో మీ యొక్క కంటెంట్స్ కానీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ సో ప్రతిదీ కూడా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏంటంటే వాట్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఈజ్ అవైలబుల్. సో మీ యొక్క పెర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవడానికి కూడా చెక్ చేసుకోవచ్చు అండి మీకు. అంటే మీకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజెస్ వచ్చాయి, ఎన్ని బుకింగ్స్ వచ్చాయి, డైరెక్షన్స్ ఎంతమంది తీసుకున్నారు. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఓన్లీ జూన్, మీరు జూన్ తీసుకుంటే ఎంతమంది డైరెక్షన్స్ తీసుకున్నారు అండ్ హౌ మెనీ వెబ్సైట్ క్లిక్స్ వర్ రిసీవ్డ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఫర్ ద లాస్ట్ 3 months ఫ్రమ్ మార్చ్ టు ఏప్రిల్ యూ కెన్ సీ యువర్ థింగ్స్ ఓవర్ యూ కానీ కాల్స్ కానీ లేదా మెసేజెస్ కానీ. See, 94 people have made calls from the last 3 months. సో మెసేజెస్ కానీ బుకింగ్స్ కానీ డైరెక్షన్స్ కానీ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం మన పెర్ఫార్మెన్స్లో ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ అడ్వర్టైజ్ అండ్ దిస్ పార్ట్ విల్ బి రీడైరెక్టెడ్ టు గూగుల్ యాడ్స్ అండి. వీళ్ళు గూగుల్ యాడ్స్కి రీడైరెక్ట్ అవుతాయి. సో దీని గురించి వదిలేండి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ప్రోడక్ట్స్ లిస్ట్ అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారంటే ప్రోడక్ట్ లిస్ట్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, సర్వీసెస్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో బుకింగ్ రిలేటెడ్ మనకి థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు సలూన్ రిలేటెడ్ కానీ ఏమన్నా మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు మీకు ఆన్లైన్ బుకింగ్ టూల్స్ అని ఉంది కదా, ఈ ఆన్లైన్ బుకింగ్ టూల్స్ ద్వారా కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. బట్ ఇక్కడ యాడ్ అనదర్ లింక్ వచ్చేసరికి కెన్ యాడ్ యువర్ లింక్స్ ఆల్సో అంటే మీ యొక్క వెబ్సైట్ లింక్స్ ఉంటాయి కదా, ఒక వెబ్సైట్ లింక్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు అండి.
So let me add one more link. So let me click on training and I want to add the link here. Click చేసుకొని where is it is available. So I'll click save. చూసారా ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది చూసారా బుకింగ్ యూఆర్ఎల్ అని చెప్పి అండ్ క్యాన్సిల్ ఇట్. ఓకే, సో బేసిక్గా మనకు బుకింగ్ యూఆర్ఎల్ అనేది థర్డ్ పార్టీ ఉంటుందండి. థర్డ్ పార్టీ మనం యూస్ చేసుకొని సో వీ కెన్ క్రియేట్ దిస్ బుకింగ్ యూఆర్ఎల్. ఓకే, లెర్న్ మోర్లోకి వెళ్తే అండ్ యూ కెన్ సీ యువర్ బుకింగ్. ఓకే, ప్రొఫైల్లోకి వెళ్తే సో గూగుల్ బుకింగ్ యూఆర్ఎల్ ప్రొవైడర్. Okay, so you can go and search with provider partners. Okay, let me search. సో మనకి పార్ట్నర్స్ ఉంటారండి, ఆ పార్ట్నర్స్ నుంచి మనం వీ కెన్ గెట్ ఇట్ అండి. సో మనకి ఇక్కడ కనెక్టివిటీ పార్ట్నర్స్, ఇంటిగ్రేటర్, ఇక్కడ మనకి కనెక్టివిటీ పార్ట్నర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ నుంచి కూడా మనం వీ కెన్ టేక్ ద హెల్ప్ అండి. సో గూగుల్కి మనకి థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారండి. థర్డ్ పార్టీ వెండర్స్ని చూసుకొని సో మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ యూ కెన్ డూ దట్. అది కావాలనుకుంటే మనం చేయొచ్చు, లేదంటే అవసరం లేదండి. సో యాజ్ ఆఫ్ నో హౌ టు లిస్ట్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అనేది మీకు చూపిస్తున్నాను కదా. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇఫ్ సంబడి ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యూ కెన్ రిప్లై దెమ్. సో మీకు ఇక్కడ రిప్లై చేయొచ్చు, ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళందరికీ కూడా మీరు రిప్లై చేయొచ్చు. అండ్ యాడ్ అప్డేట్, in case if you want to give any offer or in case if you want to give any update about your business. ఇప్పుడు నేను ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఏదైనా ఒక కంటెంట్ నేను పోస్ట్ చేస్తున్నాను అనుకుంటే ఇక్కడ వెళ్ళి నేను పోస్ట్ చేయొచ్చండి. లెట్ మీ జస్ట్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ తెలుగు కంటెంట్ ఉందండి, ఈ తెలుగు కంటెంట్ నేను పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఐ కెన్ పోస్ట్ ఇట్. సో దిస్ ఈజ్ అన్ అప్డేట్. యాక్చువల్లీ మనకి ఏంటంటే సో ఈ అప్డేట్ అనేది మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, మనం తెలుగు టైప్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ దిస్ టూల్, ఈజీ తెలుగు టైపింగ్ అని ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో టైప్ చేయొచ్చండి ఇక్కడ. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్స్ మాత్రం చూపిస్తున్నా, నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే 3 మీడియాని సంప్రదించండి. ఓకే, దిస్ ఈస్ ద తెలుగు. వీ కెన్ యూజ్ దిస్ టూల్. మనం ఈ టూల్ వాడుకొని వీ కెన్ మన తెలుగు ఈజీగా టైప్ చేసుకోవచ్చమ్మా. సో వీ కెన్ యాడ్ ద డిస్క్రిప్షన్ అండ్ వీ కెన్ పోస్ట్. ఇలా పెట్టడం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ అని ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి రివ్యూడ్. ఇది రివ్యూ అవుతుందమ్మా. వన్స్ రివ్యూ అయిన తర్వాత ఇది పోస్ట్ అవుతుంది. ఓకేనా? యా. సో మనకి ఇది చూడొచ్చు, ఇది అప్రూవ్ అయితే ఎలా చూపిస్తుంది ఏంటంటే మనం పెట్టిన సో పోస్టర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుందమ్మా. ఓకే, దెన్ యూ కెన్ క్లోజ్ ఇట్ అండ్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద రివ్యూస్. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మ్యాక్సిమం సో మనం ఏంటంటే వీ కెన్ ఆస్క్ అవర్ కస్టమర్స్ టు టేక్ ద రివ్యూ. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఈ రివ్యూ లింక్ తీసుకెళ్ళి మన కస్టమర్స్కి మనం షేర్ చేయొచ్చు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత పీపుల్ కెన్ రివ్యూ ద బిజినెస్. పీపుల్ రివ్యూ చేయొచ్చండి. సో లెట్ us take an example. I want to send it to నేను ఓకే I'll send to Murli. So Murli can click on this link and he can write a review about business. సో Murli ఏంటంటే లింక్ మీద క్లిక్ చేసి సో రివ్యూ అనేది రాయగలరండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అండ్ దట్ విల్ బి రీడైరెక్ట్ టు దిస్ ప్రొఫైల్ అండ్ ఇట్ విల్ ఆస్క్, ఇక్కడ అడుగుతుంది సో మీరు రివ్యూ రాయమని చెప్పి ఇలా చూపిస్తుందండి. ఓకేనా? సో చూసారా, దిస్ ఈస్ అన్ అడ్వాంటేజ్ యూ విల్ గెట్. సో వెన్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఇన్ యువర్ వాట్సాప్ అండి, మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేయాలా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలనుకుంటారా, అది మన ఇష్టం అండి. ఓకేనా? సో మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ బిజినెస్ ప్రొఫైల్ కానీ, డీటెయిల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ సో మొత్తం మనం ప్రాపర్గా ఇచ్చాక ఒక్కసారి లిస్ట్ అవుట్ చేశాక సో మనం చేయాల్సింది ఏంటంటే మన కీవర్డ్స్ కానీ లేదంటే మన కంటెంట్ కానీ ఇదంతా కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెయిన్ మేజారిటీ ఇష్యూస్ ఏంటంటే మొబైల్ నెంబర్ అప్రూవ్ అవ్వకపోవడం, లేదంటే లొకేషన్ ప్రాపర్గా యాడ్ చేయకపోవడం, లేదా అకౌంట్ సస్పెండ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో మీరు ఏం చేస్తారంటే వన్స్ యు ఆర్ లిస్టింగ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్, ఒకసారి మీ గూగుల్‌లో మీ బిజినెస్‌ని లిస్ట్ అవుట్ చేస్తున్నారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమన్నాను ఫ్లెక్స్ ప్రింటర్స్. సో ఫ్లెక్స్ ప్రింటర్స్ ఇన్ విజయవాడ అని నేను సెర్చ్ చేశానండి. ఇప్పుడు గూగుల్ మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అప్రూవ్ చేయలేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇక్కడ కొన్ని లోకల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఈ ట్రేడ్ ఇండియా ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి సో మీ యొక్క బిజినెస్ని లిస్ట్ అవుట్ చేయండి. ఓకేనా? సో లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఏంటంటే గూగుల్ మీ యొక్క వెబ్సైట్ మీ యొక్క నెంబర్ అనేది అప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ప్రతిదీ కూడా ప్రతి ఆప్షన్ కూడా మనకి ఎడిట్ ప్రొఫైల్లో ఉంటుందండి. సో నేను మీకు దీని గురించి ఇంకొంచెం ఒక 10-15 మినిట్స్ నేను ఐ టేక్ వన్ మోర్ క్లాస్ ఆఫ్టర్ గూగుల్ యాడ్స్ అంటే కీవర్డ్ రీసెర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో హౌ టు ఆప్టిమైజ్ యువర్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అంటే మీ యొక్క సో గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలని నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు అబౌట్ గూగుల్ లిస్టింగ్స్ అంటే గూగుల్ లిస్టింగ్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే